సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. ప్రైజ్ ది లార్డ్. నడిపించు వాక్యస్వరం అను మా కార్యక్రమాన్ని చూస్తున్నా వింటున్నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసు ప్రభువుల వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. ప్రియులారా, మీరంతా బాగున్నారు కదా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు కదా? వాక్యం ధ్యానిస్తూ ఉన్నారు కదా? మంచిది. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక మాటని మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. ఏంటి ఆ మాట అంటే, ప్రతి మనిషి జీవితంలో మనోదుఖము అనేది ఒకటి ఉంది. ఆ మనోదుఖము గురించినటువంటి కొన్ని మాటలు మీ ముందర పెట్టాలని నేను వస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడైన నా తండ్రి, పరమపిత, అధిక బల శక్తి సంపన్నవంతుడివి నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం ఈ కార్యక్రమాన్ని ఎంతమంది బిడ్డలైతే చూస్తున్నారో వింటున్నారో ప్రభా, ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. మనోదుఖము అనేటువంటి ఆ మాటని ప్రభా మేము ధ్యానం చేయబోతున్నాం. ప్రభా, ఎంతమంది జీవితాల్లో ఈ దుఃఖము ఉన్నదో ప్రభా, వాటిని తొలగించి నా ప్రభా సంతోషాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాను. అనేక మంది బిడ్డలు అనారోగ్యాల చేత ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల చేత ఉన్నారు, రకరకాలైన సమస్యల చేత ఉన్నారు ప్రభా. వాటన్నిటి నుంచి కూడా మీరు విడుదల కలిగించి ఏ బిడ్డకు కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించమని, ఈ కార్యక్రమం అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరే దీవించి కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రే, ఆమేన్. దేవుని వాక్యములో నుంచి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. సంతోష హృదయము ముఖములకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. క్రీస్తునందు ప్రియులారా, సంతోషము ఎవరి హృదయంలో అయితే ఉంటుందో ఆ ముఖాల్లో అంట తేట కనబడుతుందంట. మనోదుఖము ఉంటే గనుక ఆత్మ నలిగిపోవును. మనోదుఖము, దుఃఖము అంటే ఏడవడం, ఏడుపు అని మనకు తెలుసు. మనోదుఖము అంటే మనసులో ఉన్న దుఃఖం, మనసులో ఉన్న వేదన, మనసులో ఉన్న బాధ. మీకు ఒక మాట ఏం చెప్పనా, ఈ రోజున చాలా మంది మనుషులు పైకి నవ్వుతున్నారు. మనం అడగతాం, ఏమ్మా బాగున్నావా, ఏమయ్యా బాగున్నావా మనం అడగతాం. వాళ్ళు అంటారు బాగున్నావండి అంటారు. కానీ లోపల మాత్రం మనసులో ఒక దుఃఖం, ఒక బాధ, ఒక వేదన అనేది ఖచ్చితంగా వారి జీవితాల్లో ఉంటుంది. ఎవరి దుఃఖము వారి హృదయమికే తెలియను అనేటువంటి మాటను కూడా మనం చూడగలం. నా దుఃఖము నా హృదయానికే తెలుస్తుంది, నీ దుఃఖము నీ హృదయానికే తెలుస్తుంది. చాలా మంది మనుషులు అనుకుంటా ఉంటారు, వాళ్ళకి ఏమండి ఏ బాధలు లేవు, ఏ కష్టాలు లేవు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూడు, తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, సంపాదించుకుంటున్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు, ఆ పని చేస్తున్నారు, ఈ పని చేస్తున్నారు అని రకరకాలుగా అనుకుంటారు. కానీ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎవరి దుఃఖము వాని హృదయానికే తెలుస్తుంది.
నా దుఃఖము నాకు తెలుసు, నీ దుఃఖం నీకు తెలుసు. అయితే పైకి కనిపించేటువంటి దుఃఖాలు వేరే. చాలా మంది పైకి కనిపించేటట్టు దుఃఖం లేదా ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు గురించి నేను మాట్లాడడం లేదు, కానీ మనో దుఃఖం గురించి మాట్లాడుతూ ఉన్నాను. అంటే మనసులో ఉన్నటువంటి దుఃఖం. ఈ రోజున నేను సూటిగా ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నిజంగా నీ హృదయంలో దుఃఖం ఉందా, లేకపోతే నిజంగా నీ హృదయంలో సంతోషం ఉందా? ఆన్సరు నువ్వు కరెక్ట్గా చెప్పగలిగితే సంతోషం ఉండనే ఉండదు, లోపల ఖచ్చితంగా దుఃఖమే ఉంటుంది. రకరకాలైనటువంటి సమయాలలో, రకరకాలైనటువంటి సందర్భాల్లో మన హృదయం లోపల దుఃఖము ఉంది, ఉంటుంది కూడా. అయితే ఈ దుఃఖము ఉంటేనంట ఆత్మ నలిగిపోతుంది. ఆత్మ నలిగిపోతుంది. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి లోపల ఆత్మ అనేది ఉంటుంది. ఇది దేవుడు ఇచ్చింది. ఆత్మ గనక వెళ్ళిపోతే శరీరానికి ఏ విలువ ఉండదు. అందుకే ఒక మంచి పాట ఉంది, కట్టెలపై నీ శరీరం అనేటువంటి ఆ పాటలో 2వ చరణం అసలు భలే అద్భుతంగా ఉంటది. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. నిజమే కదా? ఆత్మ నీలో ఉంటేనే నీ భార్య అయినా నిన్ను ప్రేమిస్తుంది, నీ పిల్లలైనా నీ దగ్గరకు వస్తారు, నీ బంధువులైనా నీ దగ్గరకు వస్తారు, నీ తల్లిదండ్రులైనా నిన్ను ప్రేమిస్తారు. ఏది జరగాలన్నా, ఏది చెయ్యాలన్నా ఆత్మ నీలో ఉండాలి. మరి ఆత్మ వెళ్ళిపోతే శవమని చెప్పి నీ దగ్గరికి ఎవ్వరు రారు. నీ బిడ్డ కాదు కదా, నీ భార్య కాదు కదా, నీ తల్లిదండ్రులు రారు కదా, ఎవ్వరు రారు. ఆత్మ చాలా అవసరం. ఆత్మ లేకపోతే ఈ శరీరానికి ఏ విలువ లేదు. నేను మీకు ఒక విచిత్రం చెప్పనా? చచ్చిపోయిన చేపకు విలువ ఉంది. పచ్చి చేపలు ఒక రేట్ అమ్మితే ఎండి చేపలు డబల్ రేట్ అమ్ముతారు. చేపకు ఒక రేటు ఉంది, కానీ చనిపోయినటువంటి మనిషికి, ఆత్మ వెళ్ళినటువంటి శరీరానికి ఏ విలువ ఉండదు. అందుకనే నీ లోపల మనోదుఖం ఉంటే ఆత్మ నలిగిపోతుంది. అందుకని ఆ మనోదుఖాన్ని నువ్వు తీసి పారేసుకోవాలి. అది ఎలా తీసి పారేసుకోగలం అనేటువంటి విషయాన్ని మీ ముందర తీసుకొచ్చి పెడుతున్నాను. ప్రియులారా, గమనించండి. మనోదుఖము సాధ్యమైనంత వరకు ఎలా వస్తుందంటే, హన్నా జీవితంలో నుంచి ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. హన్నాకు కూడా మనోదుఖమే వచ్చింది. ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను. హన్నా అంటుంది, నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను. దైవజనుడైనటువంటి ఏలితో చెప్తున్నటువంటి మాట. నేను మనోదుఖము, నాకు మనోదుఖము, లోపల నాకు దుఃఖం ఉంది, మనసులో దుఃఖం ఉంది. నేనంటాను, ఎందుకు వచ్చింది తల్లి నీకు ఆ దుఃఖం అంటే, ఆ 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటా వస్తే, ఈమెకి పిల్లలు లేరు. హన్నాకి పిల్లలు లేనందువల్ల పెనిన్నా ఆమెని మాటల చేత గుచ్చడం ప్రారంభించింది. ఎంతలా గుచ్చిందంటే, ఒక మాటని మనం దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతం లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఏం చేస్తుందంటే, పెనిన్నా హన్నాని విసిగిస్తుంది, హన్నాకి కోపం పుట్టిస్తుంది. ఎలా విసిగిస్తుందంటారు? ఎలా కోపం పుట్టిస్తుందంటారు? చాలా సింపుల్. తను అడిగేటువంటి మాటలు అలా ఉన్నాయి. పెనిన్నా అడిగేటువంటి మాటలు హన్నాను అలా ఉన్నాయి కనుక ఆమెకి కోపం వస్తుంది, ఆమెకి విసుగు వస్తుంది. ఏమడుగు ఉండొచ్చు? పిల్లలు లేరు కదా, అట్టాడదానా ఇట్టాడదానా, నువ్వు ఎదురుగ్గా వస్తావు, నిద్రలేసి నీ మొహం చూడాల్సి వస్తుంది. ఇదొక సెంటిమెంట్లు చాలా మంది మనుషుల్లో ఈ రోజున.
ఎంత సెంటిమెంట్లు అంటే, ఎవరైనా ఒక విధవరాలు ఎదురుగా వస్తే పారు, ఇంకా ఆ రోజు పని జరగదని అంటారు. ఎవరైనా తుమ్మినా దగ్గినా ఇంకా అయిపోయిందిరా ఆ రోజు ఆ పని అంటారు. ఇది ఒక మూఢనమ్మకాలు చాదస్తాలు చాలా ఉన్నాయి నేటి ప్రపంచంలో. అలాగే పిల్లలు లేనటువంటి ఈమెను చూసి రకరకాలైనటువంటి మాటల చేత పెనిన్న వేధిస్తూ ఉంది, పెనిన్న విసిగిస్తూ ఉంది, కోపం తెప్పిస్తుంది. కానీ హన్న ఏం చేయలేక ఏం చేస్తుందంటే, ఆ మనోదుఖము గలదానిగా ఈ హన్న దేవుని మందిరములోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎంతలా ప్రార్థన చేస్తుందంటే కన్నీళ్లు కారుతూ ఉన్నాయి, కానీ నోట్లో నుంచి మాట బయటికి రావడం లేదు. చూస్తున్నాడు ఏలి, ఉదయం అనంగా పోయింది, చీకట పడుతున్నా కానీ బయటికి రాలేదే, ఏం చేస్తుంది ఈ హన్న అనుకుని ఏలి చూసినప్పుడు ఆమె ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ఏలి కూడా హన్నాని తప్పుగా అర్థం చేసుకున్నాడు. తప్పుగా అర్థం చేసుకుని, నువ్వు మద్యపానం తాగేసి వచ్చావు, ఇంకా ఎంతకాలం నువ్వు మత్తురాలిగా ఉంటావు అని అడిగాడు. అడిగినప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను మద్యాన్ని తాగలేదు కానీ నేను మనోదుఖము గలదానిగా ఉన్నాను. ఎంత మంచి మాట చూడండి. మనోదుఖము మాటల చేత నన్ను బాధించింది. పెనిన్న ఆ మాటల చేత బాధించినందువల్ల నేను మనోదుఖము గలదానిగా నేను దేవుని సన్నిధిలోకి వచ్చి నా దుఃఖాన్ని వెలబుచ్చుకుంటున్నాను. అయితే నువ్వు కూడా అడుగుతున్నావు నన్ను ఏమని, నేను తాగేసి వచ్చానని. అయ్యా నేను తాగలేదు, నా ఏలినవాడా, నా యజమానుడా. వాస్తవానికి మనం బాధపడుతూ ఉంటే, ఎవరన్నా మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటే వాళ్ళ మీద కూడా కోపం వస్తుంది మనకు. ఏందయ్యా నువ్వు, ఏ మనిషివి నువ్వు, నేనుండే పరిస్థితి ఏంది, నువ్వు నన్ను అడిగే మాట ఏంది అన్నట్టుగా కోపం వస్తుంది. కానీ కోపపడలేదు. కానీ ఏమంటుందంటే, మనోదుఖము గలదానిగా ఉన్న నా ఏలినవాడా, నా యజమానుడా అంటుంది. ప్రియులరా, హన్నా జీవితం మనోదుఖము గలదానిగా ఉంటుంది. ఎందుకు అనంటే, మాటల చేత తనను అడిగినటువంటి సందర్భాన్ని బట్టి ఆమె మనోదుఖము గలదానిగా ఉంటున్నది. ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నిన్ను కూడా మాటల చేత ఎవరైనా గుచ్చి అడుగుతున్నారేమో. నువ్వు చేసేటువంటి పనుల్లో, నువ్వు చేసేటువంటి కార్యాల్లో నీకు కూడా మనోదుఖము ఉన్నదేమో. హన్నా వలె నువ్వు కూడా దేవుని మందిరంలోకి రా, మోకరించు, కన్నీరు కార్చు, ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన అందులో ఏం జరిగిందో తెలుసా? హన్నా ఒక మంచి వాగ్దానంతో ఇంటికి వెళ్ళింది. ఏలి అంటాడు, అమ్మా నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళు, నీకు మగబిడ్డ పుట్టబోతున్నాడు. ఎస్, ఒక వాగ్దానంతో ఇంటికి వెళ్ళింది. నేను కూడా అంటాను, నీవు మనోదుఖము గల మనిషివిగా నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఒక మంచి వాగ్దానాన్ని దేవుడు నీకు ఇచ్చి తిరిగి నీ ఇంటికి పంపిస్తాడు. నీ దుఃఖాన్ని దేవుడు తీసేసి నీకు సంతోషాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఉందా నీకు మనోదుఖం? మాటల చేత నిన్ను గుచ్చి అడిగినందువల్ల నువ్వు బాధపడుతున్నావా? పలానోళ్ళు ఆ విధంగా ఉన్నారా, ఈ విధంగా నన్ను అంటున్నారని నువ్వు దిగులు పడుతున్నావా? తిరిగి వాళ్ళ మీదకు పోబాక. ఏం చేస్తావో తెలుసా? ఆ దుఃఖాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ దుఃఖాన్ని తీసేసి నీకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మనోదుఖము గనక ఉంటే మనోదుఖము వలన ఆత్మ నలిగిపోతుంది. ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం నిష్ప్రయోజనమైనది. దీన్ని తీసుకొని పోయి గుంట్లో అన్న పెట్టాలి, దీన్ని తీసుకొని పోయి కట్ల మీద అన్న పెట్టాలి. అందుకనే ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే, ఆత్మ నీలో ఉండాలి అంటే నీకు మనోదుఖం ఉండకూడదు. ఎక్కడైనా ఈ విషయాన్ని తెలుసుకొని ఆ మనోదుఖము గనక నీకు ఉంటే, అది ఏ పరిస్థితిలో నీకు వచ్చినా, ఎవరి ద్వారా నీకు వచ్చినా దేవుని సన్నిధిలో మోకరించు, ప్రార్థన చేయి. దేవుడు నీ దుఃఖాన్ని తీసేసి నీకు సంతోషాన్ని దయచేయును గాక. మరొక పర్యాయం ఈ కార్యక్రమం చూసినా వినిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా.